గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ జానకి. మీరు ప్రీవియస్ క్లాస్ చూసినట్లయితే మనము ఎస్టీపీ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఎస్టీపీకి రియల్ కేస్ స్టడీస్ కొన్ని చూద్దాము. అందులో మ్యాగీ, యాపిల్, కోకోకోలా, వీటి ఎస్టీపీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు మ్యాగీ చూసినట్లయితే మ్యాగీ యొక్క సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ సెగ్మెంటేషన్ కింద మ్యాగీ అనే ఈ బ్రాండ్ వచ్చేసి పీపుల్ యొక్క ఏజ్, లైఫ్ స్టైల్, ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ టౌన్లో ఉన్న ఫ్యామిలీస్ యొక్క హీటింగ్ హ్యాబిట్స్ ఆధారంగా వాళ్ళు సెగ్మెంటేషన్ చేయడం జరిగింది. ఇక వీళ్ళ టార్గెట్ ఆఫ్ కస్టమర్ ఎవరంటే కిడ్స్, యూత్, ఆఫీస్ వర్కర్స్ అండ్ వర్కింగ్ ఉమెన్స్, హెల్త్ కాన్షియస్ పీపుల్స్ అన్నమాట. తర్వాత పొజిషనింగ్, దీని యొక్క మార్కెట్లో పొజిషనింగ్ ఏంటి అంటే ఈజీ టు కుక్ అండ్ గుడ్ టు ఈట్, 2 minutes నూడిల్స్. ఇది మ్యాగీ యొక్క సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషన్ అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి యాపిల్. యాపిల్ కూడా మనకు అందరికీ తెలిసిన బ్రాండ్. ఈ యాపిల్ యొక్క ఎస్టీపీ అనేది ఎలా ఉంటుందంటే యాపిల్ అనేది మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే లైఫ్ స్టైల్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే యాపిల్ ఫోకస్ ఆన్ లైఫ్ స్టైల్ సెగ్మెంటేషన్ ద మోస్ట్ సిన్స్ దేర్ ప్రోడక్ట్ ఆర్ the summary of paying for the brand name and focus on business professionals, audiophiles, designer and teenagers. Position their product as a premium, high performance and slick product. ఇక్కడ మెయిన్గా యాపిల్ వచ్చేసి పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ని ఆధారంగా ఈ బ్రాండ్ అనేది వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు అంటే ఎక్కువ ఎవరి మీద ఫోకస్ చేస్తారంటే బిజినెస్ ప్రొఫెషనల్స్ మీద, టీనేజర్స్ మీద, డిజైనర్స్ మీద, ఆడియో ఫైల్స్ వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. వీళ్ళ బ్రాండ్ ఏంటంటే ఇది అందరికీ అందుబాటులో ఉండే బ్రాండ్ అయితే కాదు, ప్రీమియం బ్రాండ్ అనమాట. వీళ్ళ టార్గెట్ ఆఫ్ కస్టమర్స్ మెయిన్గా రిచ్ పీపుల్సే కాబట్టి టార్గెట్ ఆఫ్ కస్టమర్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కోకోకోలా. ఈ కోకోకోలా ఏంటిదంటే ప్రైమర్లీ దే ట్రై టు పొజిషన్ దేర్ డ్రింక్ యాజ్ సంథింగ్ దట్ బ్రింగ్ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్. As such, you should have noticed a wide array of advertisement involving families, friendship and holidays. Actual product is soda plus sugar plus water. ఇక్కడ మనము కోకోకోలా బ్రాండ్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అసలు కోకోకోలా అంటే ఏంటంటే సోడా ప్లస్ షుగర్ ప్లస్ వాటర్. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్లో ఉన్నవి 3 component కదా. అయితే దీనికి ఒక స్లోగన్ ఉంది. ఏంటిదంటే ఓపెన్ హ్యాపీనెస్ అనేది. అంటే ఇది మనం తాగిన వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతాము అనేది వీటి యొక్క నినాదం అనమాట. దేని యొక్క ఉద్దేశంతో పీపుల్లోకి వెళ్ళడం జరిగిందంటే ఈ యొక్క డ్రింక్ తాగినప్పుడు మీకు అత్యధికమైన ఉల్లాసం వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది అనే హ్యాపీనెస్ ఆధారంగా తీసుకుని వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ నోటీస్ చేసినట్లయితే వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని, ఒక గ్రూప్ ఆఫ్ ఈవెంట్ని ఆధారంగా వీళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. హోల్ ఫ్యామిలీస్ని, ఫ్రెండ్షిప్ని, హాలిడేస్లో వీళ్ళు ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నప్పుడు కానీ వీటన్నిటి ఆధారంగా వీళ్ళు మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు కోకోకోలా యాడ్స్ని చూసినట్లయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా గ్రూప్ని ఇది టార్గెట్ చేస్తూ మార్కెటింగ్ చేయడం జరిగిందన్నమాట. సో ఇది ఈరోజు మనం మ్యాగీ, యాపిల్ అండ్ కోకోకోలా బ్రాండ్ యొక్క కేస్ స్టడీస్. మీరు ఏం చేస్తారంటే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేయాలని ఉద్దేశం ఉన్నారు కానీ లేదా ఎవరైనా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి, బిజినెస్ చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు మనము కొన్ని ఇలా బ్రాండ్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక ఐడియా అనేది మనకు కూడా వస్తుంది. సో ఆ ఐడియా ఆధారంగా మన యొక్క టార్గెట్ ఆఫ్ కస్టమర్ ఎవరు, మనము ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, తర్వాత ఏ విధంగా మన ప్రోడక్ట్ని ప్రజల్లోకి మనం తీసుకుని వెళ్ళాలి అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. అలా కాకుండా మనం ప్రోడక్ట్ తయారు చేస్తాం, బిజినెస్ స్టార్ట్ చేస్తాం, కస్టమర్స్ రావాలంటే రారు. సో ఒక ప్రోడక్ట్ కానీ ఒక బిజినెస్ కానీ సక్సెస్ అవుతుందంటే దాని వెనక చాలా టీమ్ ఆఫ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో మరి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే నాకు తెలిసి అది మీరు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తున్నారో ఏదో కోర్స్ చేస్తే మనీ వస్తుంది, జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయంట, తొందరగా సెటిల్ అవ్వచ్చంట, ఈ ఉద్దేశంతో వచ్చినప్పుడు నాకు తెలిసి డిజిటల్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ అవ్వడం అయితే చాలా డిఫికల్ట్. అలా కాకుండా ఒక ప్యాషన్తో వచ్చినప్పుడు అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్లో ఏం జరుగుతుంది,
నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తూ ఉన్నాను. ఒక ప్రోడక్ట్ని కస్టమర్ ముందర ఎట్లా మనం పెట్టాలి, ఆ కస్టమర్ ఆ ప్రోడక్ట్ ఎప్పుడు కొంటాడు, ఎలా కొంటాడు, కొనకపోతే ఎందుకు కొనలేదు. సో ఈ మార్కెటింగ్ యొక్క నెట్వర్క్ని మనం తెలుసుకోవాలి. బిజినెస్ మీద ఒక ప్యాషన్ ఉన్నప్పుడే మనం ఈ డిజిటల్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ అవ్వగలరు. సో మీరు ఏ కోర్స్, నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, ఏది నేర్చుకున్నా శాలరీ, జాబ్ ఓరియంటెడ్ రెండే కాకుండా ప్యాషన్తో మీరు వచ్చినప్పుడైతే ఈజీగా తొందరగా మీరు నేర్చుకోవడం జరుగుతుంది, తొందరగా సెటిల్మెంట్ కూడా అవుతుంది, తొందరగా కూడా సక్సెస్ కూడా వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.